మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి అనగానే రుషికొండ గుర్తొస్తుంది. ఆ రుషికొండన గత ప్రభుత్వం ఏదైతే ఉందో రుషికొండ అక్కడ ఉన్న హరిత పర్యాటక శాఖ వారి ఏదైతే బిల్డింగ్స్ భవనాలు ఉన్నాయో కంప్లీట్గా కూలగొట్టి దాని మీద అయితే కనుక భవనాలు నిర్మించడం అయితే జరిగింది. మొత్తం 7 భవనాలు అయితే నిర్మించారు. ఇంచుమించు 500 కోట్ల ప్రజాధనాన్ని అయితే దీనికి వెచ్చించారు. సో దీనిలో భాగంగా ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ మహాకూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఎప్పుడైతే అధికారంలో రాగానే ఈరోజు భీమిలి శాసనసభ్యుడైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా ఒకసారి వీక్షించడానికి వచ్చారు. ఆయనతో పాటు భీమిలి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మన సందీప్ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూస్తారు సార్ ఈ యొక్క భవనాలు? మీరు ఆల్రెడీ వీక్షించున్నారు. చూస్తే ఇది ఒక రాజుల భవనాల్లో ఉన్నాయి తప్ప ఎటువంటి రేపు పొద్దున్న పబ్లిక్ యూజ్ అయ్యేటట్టయితే ఏమి లేవని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టి దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సో దీన్ని ఏ విధంగా ఫర్దర్ యూజ్ చేస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పని మాట చెప్పారండి. అది రాజధానిగా చేయలేకపోయారు, కానీ ఆయన అయితే మాత్రం ఆయన కోసం ప్రత్యేకంగా ఒక రాజభవనాన్ని అయితే కట్టించుకున్నారు. మరి రిషికొండ ప్రాంతంలో ఒక మంచి హరిత రిసార్ట్ని, మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే హరిత రిసార్ట్ని కూల్చేసి మేము ఇంకా 5 స్టార్ హోటల్ కడుతున్నాము, 7 స్టార్ హోటల్ కడుతున్నాము, ప్రజలకు అంకితం ఇస్తాము, ప్రజల కోసమే చేస్తున్నాము, విశాఖపట్నం అందాన్ని పెంచుతామని చెప్పని మరి అప్పటి మంత్రులైన రోజా గారు కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, వీళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు. ఎంతసేపటికి కూడా ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించారు ఈ కొండపైన ఈ రాజభవనాన్ని కట్టడానికి. తీరా మరి అప్పటి ప్రజలకు అంటే ఇంత పెద్ద భవనం కట్టడం గొప్ప కాదు, కానీ ఇంత పెద్ద భవనాన్ని కడుతున్నాము, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అని చెప్పిన విషయాన్ని బయటికి తెలియకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ స్థానిక భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పుడు గంటా శ్రీనివాసరావు గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మేము అందరం లోపలికి వచ్చి నిజంగా మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే లోపల చూస్తే కనుక పూర్తిగా ఒక రాజభవనాన్ని కల్పించే విధంగా దాదాపు బాత్రూమ్లు కానివ్వండి, బెడ్రూమ్లు కానివ్వండి, అంటే మీకు ప్రజలకు పేదవాళ్ళకి మేము ఇల్లు కట్టిస్తున్నాము, పేదవాళ్ళ తరపున నిలబడతాము, మేము పేద ప్రభుత్వం అని చెప్పి అన్న మీరు మరి ఈరోజు వాళ్ళకి సెంటు భూమి ఇల్లు కట్టించడానికి కనీసం 5 సంవత్సరాలు మీరు కట్టించలేకపోయారే. మరి ఇక్కడ ఈ రాజమహల్ ఎలా కట్టించుకున్నారండి? ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక ఒక మధ్యతరగతి పేదవాడి ఇల్లు అంత ఉంది. ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక మరి ఆ బెడ్రూమ్ తీసుకుంటే కనుక దాదాపు ఒక 10 మంది కుటుంబాలు నివసించే విధంగా ఉంది ఒక బెడ్రూమ్ తీసుకుంటే కనుక. ఈ విధంగా బాత్ టబ్బులకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు బాత్రూమ్ ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి సోఫాలని ఇంత ఘనంగా చేసుకున్నారు. ఈ రోజు తప్పు ఏమైందంటే అండి, ఆఖరికి రేపొద్దున కూటమి ప్రభుత్వం మనం వచ్చినప్పటికీ కూడా దీన్ని ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడుతుందో మాకు అర్థం కాని విషయం అయిపోయింది. ఎందుకంటే ఇటు దీన్ని తిరిగి మళ్ళీ హోటల్ చేయలేము, లేదు ప్రభుత్వ భవనాల కింద మార్చలేము. ఎందుకంటే పూర్తిగా ఒక రాజు ఎలా అయితే ఉండాలనుకుంటున్నాడో అలాంటి విధంగా ఈ మొత్తం సెటప్ అంతా కట్టుకున్నాడు. మరి దీన్ని కూల్చివేయాలా అంటే దాదాపు 500 కోట్ల ప్రజాధనం. అది జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బు కాదు, మా జేబులో డబ్బు కాదు, ప్రజలకు వెచ్చించిన ట్యాక్సులు కట్టిన డబ్బు. మరి 500 కోట్ల రూపాయలతో కట్టిన రాజభవనాన్ని రేపు పొద్దున మరి ఏ విధంగా ప్రజలకి చేరువేయాలని చెప్పే విషయాన్ని మరి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటారు. దీని మీద వారు ఎటువంటి వాళ్ళు ముందు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎక్కడ రిషికొండకు వస్తారని భయపడి బ్యారికేడ్లు పెట్టి, పోలీసులను పెట్టి, మా మీద కేసులు పెట్టి ఈరోజు జనసేన పార్టీ నాయకులుగా మేము ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఆ రోజు మా మీద పెట్టిన కేసులు నిత్యం. మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం అడుగు పెట్టనివ్వలేదు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆయన పోలీస్ కంచెల్ని తెంచుకుని ఇక్కడ స్వయంగా ఇక్కడికి వచ్చి బయట నుంచి చూపించారు ప్రజలకు ఏ విధంగా ఇక్కడ లోపల కడుతున్నారన్నది. మరి ఇప్పుడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు తిరిగి రిషికొండ రావాలి, లోపల జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఆయన చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. తద్వారా దీన్ని ప్రజలకు ఏ విధంగా మేము అంకితం చేయొచ్చు, దీన్ని ప్రభుత్వం ఏ విధంగా వాడాలనేది దేశం ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. సార్ ఇంతకుముందు దీన్ని చూపించే భాగంగా అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రజలు తెలియజేసే భాగంగా మీరు పోరాటం చేయడం జరిగింది, ఎన్నో కేసులు మీద వేసుకున్నారు. సో ఈ రోజు దాని పరిస్థితి ఏంటి సార్? మేము భీమిలిలో ఉన్నప్పటికీ ఇంత ప్రత్యేకంగా ప్రతిరోజు ఇదే రోడ్లో తిరుగుతున్నప్పటికీ కూడా మాకే తెలియదండి లోపల 7 బ్లాక్స్ ఉన్నాయని. ఎంతసేపటికి కూడా మేము 5 బ్లాక్లే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం, కానీ లోపల 7 బ్లాక్లు ఉన్నాయి. ఆ మిగతా 2 బ్లాక్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కోసం ఆయన బాత్రూంలో కట్టించుకునే విధానం కానివ్వండి, ఒక మసాజ్ టేబుల్ కానివ్వండి, ఈ విధమైన బిల్డింగ్లు ఉంటాయని మేమైతే ఈ రోజు ఊహించలేదన్నమాట. సో దీనికోసం ఆ రోజులో మేము చెప్పాం, ఇది ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజల కోసం కడుతుంది కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కడుతుంది, దీని మీద ఉల్లంఘిస్తున్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తారని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలిపితే మరి నా మీద కానివ్వండి, ఇక్కడ మా స్థానిక నాయకుడు శ్రీబాబు గారి మీద కానివ్వండి, మా వీర మహిళల మీద కానివ్వండి, వాళ్ళు కేసులు బనాయించి అక్రమంగా మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చుకుని అరెస్ట్ చేశారు. మరి ఈరోజు ఏం నిజం తెలియదండి? ఇది ఒక ప్రభుత్వ భవనం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించిన భవనం నిజం తెలియదా? మరి మా మీద పెట్టిన కేసులు కానివ్వండి, మమ్మల్ని ఈడ్చుకునే విధానం మాకు తగిలిన గాయాలు కానీ మళ్ళీ తిరిగి మానతాయా?
ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. నిజంగా కనుక ప్రజలు వచ్చి ఈ భవనాన్ని చూస్తే ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి. ఇంత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖరీదైన ఒక భవనం ఒక వ్యక్తి కోసం కట్టించుకున్నాడంటే ఆ వ్యక్తి మైండ్ సెట్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్, పరిస్థితులు మారాయి, ప్రభుత్వం మారింది. సో మహాకూటమికి అయితే కనుక ప్రజలందరూ పట్టం కట్టారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇంత ఖరీదైన 500 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ఈ భవనాలని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి? దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కూల్చివేతలతో మొదలైందండి. ఒక ప్రజావేదికను కూల్చివేసి వాళ్ళు మొదలుపెట్టారు. మరి ఆ కూల్చివేతల ప్రభుత్వం అయితే మాది కాదు. మరి చంద్రబాబు నాయుడు, మరి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలు కూడా తీసుకుంటే కనుక పంచాయతీరాజ్తో పాటు పర్యావరణ విభాగాన్ని కూడా తీస్తున్నారు. ఇక్కడ జరిగింది పర్యావరణ విధ్వంసం రుషికొండలో జరిగింది. కాబట్టి దీని మీద మరి ఆ పర్యావరణ శాఖకు సంబంధించిన మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఉక్కుపాదంతో ఇక్కడ ఈ చర్యలు చేపట్టిన వాళ్ళు ఎలాంటి మనకి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం. తప్పకుండా ఇక్కడ జరుగుతున్న కట్టడాలని, ఇక్కడ జరుగుతున్న విధ్వంసాలని మరి ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విశాఖపట్నం విచ్చేసినప్పుడు ఆయన వచ్చి చూస్తారు. చూసి తదుపరి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని చర్చించి ప్రజలకి ఆమోదకరంగా ఉండే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ ప్రజాధనాన్ని ఈ దుర్వినియోగం కాకుండా ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. సార్, వైజాగ్ మణిహారం రుషికొండ బీచ్ అంటారు, ఎందుకంటే ఇది నిజంగా ఒక హారంలో యూ షేప్లో ఉంటుంది. సో ఇటువంటి వైజాగ్ మణిహారాన్ని ఫర్దర్ డెవలప్మెంట్కి, అంటే ఆల్రెడీ చూస్తే ఆ రోడ్డు చాలా ఇరుక్కుపోయింది. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ వచ్చే పరిస్థితి అయితే లేదు. అంత ప్రైవేటీకరణ కూడా జరిగింది, ఆ సెక్యూరిటీ కానీ పార్కింగ్ కానీ. సో వీటి మీద ప్రత్యేక దృష్టి సాధిస్తారు. తప్పకుండా అండి. ఇప్పుడు వరకు కనుక తీసుకుంటే ఇది రిషికొండ రోడ్ని దాదాపు ఒక ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కింద మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ రోడ్లోంచి వెళ్ళాలంటే కనుక ఎన్నో నిబంధనలు పెట్టేశారు. ఇక్కడ పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, ఇక్కడ నివసించే మత్స్యకారులకు కానివ్వండి, వాళ్ళ వేటను కూడా వాళ్ళకి దూరం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటాడు అని చెప్పని, ఆయనకి చుట్టూ కూడా ఎక్కడ స్లమ్స్ ఉండకూడదని చెప్పని, మరి మా మత్స్యకార మహిళలు చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తున్న వాళ్ళని కూడా ఆ బడ్డీ కొట్లు దాదాపు 2 సంవత్సరాల క్రితం తీసి పడేశాడండి. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు పెట్టలేదు. కానీ ఆయన వస్తారేమో, ఆయన వచ్చే సమయానికి చిన్న చిన్న బడ్డీ కొట్లు ఆయన కనపడకూడదు అని చెప్పని మరి బడ్డీ కొట్లు పెట్టుకుని జీవిస్తున్న మా మత్స్యకార మహిళల జీవన విధానం మీద వాళ్ళు పొట్టగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత విద్వేషంతో పాలించిన ప్రభుత్వాన్ని స్వస్తి పలికారు. కాబట్టి తప్పకుండా అలాంటి నిబంధనలు ఏమీ లేకుండా ప్రజలకి ఒక ఫ్రీ అండ్ సేఫ్టీ విధంగా మనకి వాళ్ళు జీవించే విధంగా, తిరిగి వాళ్ళ జీవన విధానంలోకి వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్.